ప్రస్తుత బంగ్లాదేశ్ పరిపాలకుడు మహమ్మద్ యూనస్ ఈయన నరేంద్ర మోదీ గారికి ఒక ప్రపోజల్ పెట్టారు. ఇది ఏమిటి అంటే, మీరు ఎలాగో న్యూయార్క్ వస్తున్నారు కదండి, మీరు ఎందుకు అక్కడికి వెళ్తున్నారు? యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో ఒక స్పీచ్ ఇవ్వడానికి మీరు వెళ్తున్నారు. సో మీరు 3 రోజుల పాటు అమెరికాలో ఉంటారు. సో నేను అక్కడికి వస్తాను, మీరు దయచేసి నాకు అపాయింట్మెంట్ ఇవ్వండి. సో ఇది ఈయన మోదీ గారికి చేసిన రిక్వెస్ట్. కానీ భారతదేశానికి సంబంధించిన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు అవుట్రేట్ ఈ ప్రపోజల్ని రిజెక్ట్ చేశారు. మోదీ గారు మీకు అపాయింట్మెంట్ ఇవ్వరు, మిమ్మల్ని కలవరు, తరువాత మీరు అపాయింట్మెంట్ కోసం ట్రై చేయండి. ఏంటండి, మహమ్మద్ యూనస్ని మనం అవమానిస్తున్నామా? నోబెల్ బహుమతి గెలుచుకున్న వ్యక్తి ఈయన అమెరికా దాకా వచ్చి మోదీ గారిని కలుస్తాను అంటే కుదరదు, అపాయింట్మెంట్ లేదు అని చెప్పి ఎలా చెప్తారు అంటే, జెన్యూన్గానే మోదీ గారి షెడ్యూల్ అలాగే ఉందండి. ఎందుకంటే ఇప్పుడు ఈయన క్వాడ్ మీటింగ్లో పాల్గొనాలి. జో బైడెన్ గారు వెళ్ళిపోతున్నారు. సో ఈయన రాజకీయ భవిష్యత్తు అనేది ఇంకా 2 నెలల్లో సమాప్తం అయిపోతుంది. కాబట్టి కొన్ని గట్టి నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి జో బైడెన్ భావిస్తున్నట్టుగా వార్తలు. కాబట్టి క్వాడ్ మీటింగ్లో చాలా కీలకమైన నిర్ణయాలు వీళ్ళు తీసుకుంటారు. దాని తరువాత మనము మాట్లాడుతున్న యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో భారత్కు పర్మనెంట్ మెంబర్షిప్. సో దీనికి సంబంధించి ఆ జనరల్ అసెంబ్లీలో చాలా పవర్ఫుల్ స్పీచ్ ఇవ్వాలని మోదీ గారు భావిస్తున్నారు. దీన్నే సబ్మిట్ ఆఫ్ ద ఫ్యూచర్ని అంటారు. సో ఈ టైంలో మహమ్మద్ యూనస్ గారు కలవాలని అనుకోవడము కరెక్ట్ కాదు కదా. కానీ భారతదేశంలో మీరు మీడియాను చూశారనుకోండి, వీళ్ళు అలా కాదు. మహమ్మద్ యూనస్ రావడము బంగ్లాదేశ్ పరిపాలకుడుగా రావడము యాంటీ ఇండియా స్టాన్స్ అనేది ఉంది. ఇప్పుడు మోదీ గారు కలవాలంటే ఒక పావు గంట కలవచ్చు కదండి. కుదరదంటే కుదరదని అంత కరాఖండిగా ఎందుకు చెప్తున్నారు అంటే, మహమ్మద్ యూనస్కి ఎక్కడా కూడా చిత్తశుద్ధి లేదు. రావడము అమెరికా పాకిస్తాన్ చెప్పారు అని చెప్పి యాంటీ ఇండియా స్టాన్స్. ఎంత దారుణము అంటే, దుర్గా పూజ, వెస్ట్ బెంగాల్లో దుర్గా పూజ ఎంత గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటారో అందరికీ తెలుసు. పద్మా హిల్సా ఫిష్ని, చేపని వీళ్ళు ప్రసాదంగా పంచుతారండి. అంటే హిల్సా ఫిష్ అనేది వాళ్లకు చాలా ముఖ్యమైనది. దానిని ఈసారి బంగ్లాదేశ్ ఇవ్వము అని అన్నారు. అంటే భారత్కు వ్యతిరేకంగా. అలాగే చూడండి, తీస్తా వాటర్ షేరింగ్, మేము ఇంటర్నేషనల్ రూల్స్ ప్రకారమే మేము భారత్కి జవాబు చెప్తాము. వాళ్ళు మా మాటలు వినకపోతే, ఈ అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళు మాతో నెగోషియేట్ చెయ్యకపోతే ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లో దీనికి సంబంధించి మాట్లాడతాము. చూడండి ఎలా ఉందో. ఎంఓయూలు అన్నారు, అగ్రిమెంట్స్ అన్నారు, వీటినంతా పరిశీలిస్తామండి, తర్వాతే మా నిర్ణయం చెప్తాము. కరెక్ట్గా లేదు అంటే భారత్తో చేసుకునే ఒప్పందాలనంతా కూడా మేము క్యాన్సిల్ చేస్తాము. ఇవి మాటలు. సో ఇలాంటి మాటలు, ఇలాంటి ధోరణి, ఫైనల్గా మీరు మోదీ గారిని కలవాలి, ఈ విషయాలంతా మాట్లాడాలి అంటే ఆయన ఎందుకు ఒప్పుకుంటాడు? కాబట్టి టోటల్గా నువ్వు మా వైపురా. ఇంకా చెప్పాలంటే షేక్ హసీనా ఈవిడ భారత్లో ఉన్నారు, నోరు మూసుకొని ఉండమనండి, సైలెంట్గా ఉండమనండి. మరి భారత్ కొట్టిన దెబ్బ ఈ ఒక్క అపాయింట్మెంట్ని క్యాన్సిల్ చేయడం వల్ల ఏంటి పెద్దగా అంటే కాదు కదండి. అదానీ పవర్ గురించి మాట్లాడాం. వాళ్ళు టోటల్గా ఎలక్ట్రిసిటీ అనే దాన్ని కట్ ఆఫ్ చేసేశారు. అలాగే రష్యా వాళ్ళ యొక్క న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్, అందులో కూడా ఇప్పుడు ఇవాళ మహమ్మద్ యూనిస్ గారు మోదీ గారిని కలవడంలో అతి ముఖ్యమైన విషయం ఏంటి? రష్యా వైపు నుంచి వస్తున్న బెదిరింపులు. మీరు ఏకంగా 630 మిలియన్ అమెరికన్ డాలర్స్ తిరిగి ఇవ్వాలి, ఇవ్వకపోతే మేమైతే ఊరుకోము అని చెప్పి రష్యా వాళ్ళు కూడా బంగ్లాదేశ్ని బెదిరిస్తున్నారు. సో ఇదంతా ఏంటి? మిమ్మల్ని తిడుతూనే, మీకు వ్యతిరేకంగా ఉంటూనే మళ్ళీ మీ దగ్గరికి వచ్చి, అంటే సిమిలర్ టు చైనా, పాకిస్తాన్, ఇదే ధోరణి. అంటే నీకు అవసరము అన్నప్పుడు ఒకలా మాట్లాడతావు, అనవసరం అన్నప్పుడు ఇంకొకలా మాట్లాడతావు. అంతేగాని నా స్నేహము కావాలి. ఇప్పుడు షేక్ హసీనా కోసము మనం ఎంతంత దూరం వెళ్ళామండి. అసలు మనం విడిగా డీజిల్ పైప్ లైన్ వెయ్యడానికి కూడా సిలిగురి నుంచి బంగ్లాదేశ్ దాకా 131 కిలోమీటర్లు డీజిల్ పైప్ లైన్ వేయడానికి కూడా సిద్ధపడ్డాం. ఎందుకు? ఆవిడతో ఉండే ఫ్రెండ్షిప్. బంగ్లాదేశ్ మా మిత్రదేశము అనుకున్నాం. ఆవిడనే తరిమివేసి ఇవాళ భారత్కు వ్యతిరేకంగా మాట్లాడుతూ మళ్ళీ మోదీ గారు అపాయింట్మెంట్ అంటే కుదురుతుందా?
సో ఇందులో మీకు చాలా పెద్ద దెబ్బ ఏమిటి అంటే మన ఇంజనీర్లు అంటే బంగ్లాదేశ్లో రూపూర్ న్యూక్లియర్ ప్లాంట్ అంటారు చూసారా, దీనికి సంబంధించిన వర్క్స్ అంతా కూడా మనమే చేస్తున్నాం. ఆల్మోస్ట్ 150 మంది మీకు వర్కర్స్ ఇంజనీర్స్ భారత్కు సంబంధించిన వాళ్ళే ఉన్నారు. వీళ్ళు ట్రాన్స్ రైల్ అనబడే ఒక సంస్థకు పనిచేస్తున్నారు. 30 మంది ఇండోనేషియాకు సంబంధించిన వర్కర్స్ ఉన్నారు. సో మొన్న అక్కడ అల్లర్లు జరిగాయి కదండి, హింస. వెంటనే వీళ్ళు ఏం చేశారు, భారత్కు వచ్చేసారు. ఇండోనేషియా వెళ్ళేవాళ్ళు ఇండోనేషియా వెళ్ళిపోయారు. ఇవాళ వరకు యాజ్ ఆన్ టుడే మీరు చూసారనుకోండి, వీళ్ళు ఎవరూ కూడా తిరిగి ఈ రూపూర్ న్యూక్లియర్ ప్లాంట్ వద్దకు వెళ్ళలేదు, అంటే బంగ్లాదేశ్కే వెళ్ళలేదు. ఇది స్వయంగా బంగ్లాదేశే చెప్తుంది, టోటల్గా మా న్యూక్లియర్ ప్లాంట్ అనేది ఆగిపోయింది. ఇది ఎలా చెప్తున్నారంటే బ్రహ్మపుత్ర నది, ఈ బ్రహ్మపుత్ర నదిని బంగ్లాదేశ్లో జమునా అని అంటారు. అలాగే గంగా నదిని వీళ్ళు పద్మా అని అంటారు. సో ఒకవైపు పద్మా నది, ఇంకొక వైపు జమునా నది. దీని మధ్యలో ఒక 16 కిలోమీటర్ల బ్రిడ్జ్ అనేది వీళ్ళు నిర్మించాలి. ట్రాన్స్మిషన్ లైన్స్ అంటారు చూసారా, దానిని నిర్మించాలి. ఈ పనిలో మన వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. సడన్గా ఈ గొడవలు స్టార్ట్ అయ్యాయి. షేక్ హసీనా గారు ఆవిడ పారిపోయి భారత్ వచ్చేసారు. సో ఇక్కడ ఉంటే మంచిది కాదు, సెక్యూరిటీ ప్రాబ్లం అని చెప్పి మన వాళ్ళు కూడా వెనక్కి వచ్చేసారు. వచ్చిన వాళ్ళు ఇవాళ ఈ ప్రాజెక్టు మేము చేపట్టాము, ఈ ట్రాన్స్ రైల్ అనబడే కంపెనీ ఇక మీదట మేము ఈ వర్క్స్ చెయ్యము అంటే ఏంటి, 12.65 బిలియన్ అమెరికన్ డాలర్స్ వర్త్ ప్రాజెక్టు రష్యా వాళ్ళు స్వయంగా సూపర్వైజ్ చేసి టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేస్తున్న ఒక ప్రాజెక్టు టోటల్గా ఆగిపోయిందండి. ఇవాళ కూడా ఈ బంగ్లాదేశ్కి సిగ్గులేదు. అంటే భారత్ను వ్యతిరేకించుని పాకిస్తాన్ ఐఎస్ఐ వాళ్ళు చెప్పారు, అమెరికా వాళ్ళు చెప్పారు. వాళ్ళ మాటలు వినుకొని సిమిలర్ టు మాల్దీవ్స్, చైనా వాడు చెప్పాడు కదా అని చెప్పి మన సహాయం వద్దు, మన యొక్క మంచితనము వద్దు, మేము చైనాకు బానిసగానే ఉంటామని చెప్పి మాల్దీవ్స్ అధ్యక్షుడు మాట్లాడాడు. ఇవాళ మహమ్మద్ యూనస్ కూడా ఏంటి, నేను అమెరికాకు బానిస, బిల్ క్లింటన్ అనండి, బారక్ ఒబామా అనండి, ఇవాళ జో బైడెన్, వీళ్ళందరూ కూడా నన్ను ఆదరిస్తారు. కాబట్టి వాళ్ళ చెప్పు చేతల్లోనే నేను నా దేశాన్ని అప్పచెప్తాను. ఒకవైపు పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు, ఐఎస్ఐ వాళ్ళు తీవ్రవాదులు, వీళ్ళందరూ నాకు సపోర్ట్గా ఉన్నారు. ఆఫ్టర్ ఆల్ మీరు ఎంత అని చెప్పి భారత్ అంటే వాడికి నిజంగా అసలు సిసలైన స్నేహితుడుగా సహాయం చేసిన మనల్ని వాడు చెడు చేసుకున్నాడు, శత్రుత్వాన్ని పెంచుకున్నాడు. దాంతో ఏమైంది, టోటల్గా దేశమే సర్వనాశనం. ఇప్పుడు అమెరికా వాడు సహాయం చేస్తాడా, పాకిస్తాన్ వాడు చేస్తాడా? ఇప్పుడు ఈ మహమ్మద్ యూనిస్కి తెలిసి వచ్చింది, ఖలీజా జియాని కూడా వాళ్ళు వద్దు అన్నారు, మీకు హసీనాను కూడా తరిమి వేశారు. ఇవాళ వీళ్ళు పరిపాలన ఎలా చేస్తారు, ఎక్కడి నుంచి వీళ్ళకి సహాయం వస్తుంది, వీళ్ళకి ఎవరు అప్పులు ఇస్తారు? ఇంత పెద్ద న్యూక్లియర్ ప్రాజెక్టు ఆగిపోయింది. ఇంజనీర్లంతా మనవాళ్లే, ఎక్కడ దెబ్బ కొట్టాలో అక్కడ దెబ్బ కొట్టేసి నేరుగా వీళ్ళు భారత్కు వచ్చేసారు. ఇక మీదట మేము బంగ్లాదేశ్ వెళ్ళమండి, ఈ ప్రాజెక్ట్లో మేము పాలు పంచుకోము, మేము వర్క్స్ కూడా మొదలు పెట్టామని చెప్పి క్లియర్గా వీళ్ళు చెప్పడంతో ఇవాళ మహమ్మద్ యూనస్ ఏం చెయ్యాలో తెలియక మళ్ళీ కపట నాటక ముసలి కన్నీళ్లు ఇంత మాట్లాడి, మోదీ గారు మీరే మాకు సహాయం చెయ్యాలండి, వీటినంతా రిజాల్వ్ చేద్దామండి, హిందువుల పట్ల మేము ప్రాపర్గానే ప్రవర్తిస్తాము, మేము ఆ జాగ్రత్తలు తీసుకుంటాము, ఇదంతా మాట్లాడితే మనం ఎందుకండి ఒప్పుకుంటాం? కాబట్టే మోదీ గారు నో అపాయింట్మెంట్, నువ్వు దిక్కున్న చోట చెప్పుకొని చెప్పేశారు. కాబట్టి అమెరికాలో మహమ్మద్ యూనస్ను మోదీ గారు కలవరు అనేదే వార్త. మరి ఇది కరెక్ట్ అంటారా, తప్పంటారా? కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.